మహిమ కలిగిన సంగమే, 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 సూర్యుని రవికి చంద్రుని వీరనిలకి, సూర్యుని రవికి చంద్రుని వీరనిలకి, ఆకాశములో కనిపించే ఎవరు, ఆకాశములో కనిపించే ఎవరు. హల్లెలూయా. 27వ కీర్తన 7వ వాక్యం ఒకసారి చదవండి. ఏం బాబు బొట్టు పెట్టాలి ఉన్నా, చదువు త్వరగా. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నేను చదువుతున్నాను, నాతో కలిసి పలకండి అమ్మ కొంచెం గట్టిగా ఈ పదాలు. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఆమేన్. హల్లెలూయా. చేతులు చెప్పాలి. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యం మనకి బలమునిచ్చి, శక్తినిచ్చి, కృపనిచ్చి, జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని రక్షించి విడిపించే గొప్ప ఆయుధం వాక్యం. వాక్యమును మించి ఏదీ లేదు. అర్థమవుతుంది కదా? స్వస్థతలు, మాత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా అవసరమే, జరుగుతాయి. కానీ కేవలం దేవుని వాక్యం మాత్రమే స్థిరమైంది. ఇప్పుడు మీకు మాట చెప్పు, అన్య భాషలు మాట్లాడుతూ, ప్రవచన రీతిగా మాట్లాడుతూ ప్రభుని ఆరాధించేటువంటి ఏ సంఘాలలో కూడా ఇలాంటి గాలిడి విద్యలు చేయరు. వాక్యాన్ని ప్రకటిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. వాక్యమే చెప్పాలి. ఇప్పుడు హోసన్న అనే మినిస్ట్రీ ఒకటి అందరికీ తెలిసిందే కదా. ఈ హోసన్న మినిస్ట్రీలో ఏ రోజు కూడా మూతికాడ మైకులు పెట్టి, అది చిన్న చితక సంస్థ కాదు, ఏసన్న గారి సంస్థ అంటే హోసన్న వాళ్ళది, మూతికాడ మైకులు పెట్టి ఏం జరిగిందో చెప్పు చెప్పు అని బెదిరించడానికి ఏ రోజు మనం చూడడం. అట్లాంటి అరటి పళ్ళకి నేను ప్రార్థన చేస్తున్నాను, పిల్లలు పుట్టబోతున్నారు అన్న మాటలు మనం వినం అక్కడ. ఎందుకు అనంటే వాళ్ళకి వాక్యం తెలుసు, వాక్యానుసారంగా నడవడం తెలుసు. కాబట్టి ఎప్పుడూ కూడా వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, వాక్యానుసారంగా నడవడానికి మనం ప్రయత్నించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి 27వ కీర్తన 7వ వాక్యంలో దావీదు భక్తుడు మాట్లాడతాడు ఈ మాటలు. దావీదు మహారాజు, ఎక్కడో గొర్రెలు మేపుకునేటువంటి వ్యక్తి, గొర్రెలు మేపుకుంటూ పాడి పశువులు మేపుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, తల్లి చేత కానీ తండ్రి చేత కానీ ఉన్నటువంటి అన్నదమ్ముల చేత కానీ ఏ రోజు కూడా ప్రేమను అనుభవించినటువంటి వ్యక్తి కాదు ఈయన. అందరూ అసహించుకునే వాళ్ళే, ఒంటరివాణి చేసేశారు, దేనికి పనికిరాని వాడు అన్నట్లుగా వెలివేశారు అతన్ని. చదువు రాదు, జ్ఞానం లేదు, నలుగురిలో ఎలా మెలగాలో నైపుణ్యత తెలీదు. ఈడొక మొరటోడు, ఈడొక చండాలపోడు, ఈడొక దరిద్రపోడు, ఈడు దేనికి పనికి వస్తాడు అంటే తినడానికి, గొర్రెలు మేపడానికి. ఇంతే. కనీసం తన తండ్రి అయినటువంటి వెషయ కానీ తన తల్లి కానీ ఏ రోజు కూడా తనని ప్రేమతో ఆదరించిన వారు కాదు. అయితే మిగతా తనకున్నటువంటి అన్నలు మంచి చదువులు చదువుకొని ఎక్కడో సౌలు అనేటువంటి రాజుగారి దగ్గర, భూమి మీద మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు గారి దగ్గర సైన్యంలో చేరి
యుద్ధం చేస్తూ ఉంటే ఇతడు దావీదు అనేటువంటి వ్యక్తి మాత్రం అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అందరూ ఊర్లోకి వచ్చినప్పుడల్లా, వాళ్ళ అన్నలు ఊర్లోకి వచ్చినప్పుడల్లా, ఎరా బాబు బాగున్నారా, బాగున్నాం పెదనాన్న, బాగున్నామా అక్క చెల్లి అని మాట్లాడుకుంటే, బా ఏ స్థాయికి వెళ్ళిపోయారా మీరు, ఈరోజు సోల్జర్స్, మీరు ఈరోజు మిలిటరీలో ఉన్నారు మీరు, కానీ వాడు ఎట్టబోయాడు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అని మాట్లాడుకునేంత దీనస్థితి, హీనస్థితి దావీదు కాదు. అందరి జీవితంలో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా, కానీ ఎవరికి లేనటువంటి ధన్యత దావీదు గారికి ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మిగతా వాళ్ళకి లేనిటువంటి కృప, మిగతా వాళ్ళకి లేనటువంటి ధన్యత దావీదు గారికి ఉంది. అదేంటో తెలుసా? మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడితే, బలం మీద ఆధారపడితే, వాళ్ళ చదువుల మీద ఆధారపడితే, ఎదురుగా ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఆ మిలిటరీ వాళ్ళు ఏమంటారు మేజర్స్ మీద ఆధారపడితే, దావీదు వ్యక్తి మాత్రం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడడానికి ప్రారంభించాడు. ఆమేన్. అనండి గట్టిగా ఆమేన్. కేవలం దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు దావీదు గారు. అందుకే ఈరోజు ఆరాధన చేయవలసి వస్తే, వింటున్నారా, ఆరాధన చేయవలసి వస్తే ఎలా చేయాలంటారు? దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము, యేసయ్యా స్తోత్రము. అంతే. రోల్ మోడల్. ఎవడదరా ఈ షర్టు భలే ఉంది అంటే ప్రభాస్ వేసుకున్నాడు, ఎవడదరా ఈ జుట్టు అంటే ఎన్టీఆర్ కొట్టించుకున్నాడు అని చెప్తారే, అట్లాగే ఎవరిలాగా నువ్వు ఆరాధన చేస్తున్నారంటే దావీదు గారు లాగా చేయండి రా బాబు. ఏం చేయడం రా ఇది? దావీదు గారు ఎలా చేసేవాళ్ళు ఆరాధన? సిగ్గు శరం పక్కన పెట్టి నాటు భాషలో చెప్పాలంటే, నడి వీధులలో దేవుని గురించి పాడడానికైనా, ఆడడానికైనా, ఆరాధించడానికైనా ఏ మాత్రం తిరిగినటువంటి వ్యక్తి దావీదు గారు. హల్లెలూయా. ఎంత చక్కటి వ్యక్తో. అందుకే చనిపోయినటువంటి కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు అని మాట్లాడు. చెప్పండి, దావీదు ఎవరంట? ఎవరు హృదయానుసారుడు? అదేం చిన్న విషయమా? పంచి కట్టుకొని లేదా గోచి పెట్టుకొని ఒంటి మీద చొక్కా కూడా లేకుండా చినిగిన బందీ వేసుకొని మా అన్న పోతా ఉన్నాడు ఆ దారిన ఆదుర్తి నుంచి వచ్చి, చంద్రబాబు నాయుడు పిలిచి వీడు లేకపోతే ఓ రోజు నేను బతికేవాడిని కాదు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది ఆ వ్యక్తికి? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈయన లేకపోతే నా జీవితం, ఏం పేరు నీ పేరు? కొర్నేలి అనేటువంటి వ్యక్తి లేకపోతే అసలు నా బ్రతుకు లేదని చెప్పాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? సీఎం ఎక్కడా? మాజీ సీఎం ఎక్కడా? లేదా నరేంద్ర మోడీ పరిగెత్తుకుంటా వచ్చి దారిని వెళ్తున్నాడు, ఒరే ప్రధానమంత్రి మన ఏరియాకి వచ్చాడు అంటారని చెప్పి చూడడానికి వెళ్ళారు. నీకేం పెట్టారు పేరు? ఇంకా ఏం పెట్టలా? ఇంకా చుంచే ఉందా? మార్చలా దాన్ని? అసలు మార్చదా? మంచిది. ఇప్పుడు వచ్చి కొన్నేళ్ళు అంటే లైవ్లో అవన్నీ చెప్పకూడదు, అందుకోసం దేవుని పేరు ఉంటే చెప్పు, అదే మాట్లాడటం 100 మంది చూస్తారు. ఇప్పుడు వచ్చి కొన్నేళ్ళు ఎట్రా బాబు ఎట్రా అన్నాడు నరేంద్ర మోడీ. పరిగెత్తుకుంటే వెళ్ళావు నువ్వు, ఎరా బాగున్నా, సరే జాగ్రత్త వెళ్ళు అన్నాడు. అప్పుడు దాకా పక్కకు దోసేసే పోలీసు వాళ్ళు కూడా తర్వాత ఏం చేస్తారు? అరే ప్రధానమంత్రి గారు కొన్నేళ్ళు ఎవరురా ఈడు భుజం ఏం చెయ్యేసి మాట్లాడాడే, ఈడు ఎవడో సరైనోడు ఉన్నట్టున్నాడు అంటే జనాభాలో కలిసిపోయి ఇన్ఫర్మేషన్ ఏమన్నా అక్కడ పంపిస్తున్నాడా, సమాచారం అంతా పంపిస్తున్నాడా? ఇంద్ర సాదాసీతకున్నాడు, తినదు పెద్ద, నువ్వు అసలు చదువు రాదు, నీకు పొట్టబడి సచ్చిన ముక్క రాదు, కానీ అప్పటి నుంచి ఏం లెక్కేస్తారు అందరూ? నరేంద్ర మోడీ పిలిచి భుజం మీద చేసి ఒక అడుగు పక్కకి వెళ్ళి విషయాలు మాట్లాడి ఏం మాట్లాడలా, బాగున్నావా, ఏం సంగతులు, ఏం పేరు నీ పేరు? అసలు నరేంద్ర మోడీ కూడా ఏం తెలియదు అసలు, కానీ 10 మందిలో ఒకరిని పిలవాలి కాబట్టి పిలిచాడు, భుజం మీద చెయ్యేశాడు, ఏం చెప్పలా, బాగున్నా, ఏ ఊరి నుంచి వచ్చావు? ఈయనకేం అర్థం కావట్లా, ఇది హిందీ, ఈయన తెలుగు. హిందీ వచ్చి నీకా? ఉర్దూ వచ్చా? ఇంగ్లీష్ వచ్చా? తెలుగే సక్కగా రాదంటావా? ఆయన మాట్లాడింది ఈయనకు అర్థం కాల, ఏం చెప్పింది ఆయనకు అర్థం కాల. చివరిలో మాత్రం ఇద్దరు నమస్తే నమస్తే అనుకున్నారు, అర్థమైపోయింది, తుర్రు వచ్చేసాడు ఆయన. కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఒక బ్యాచ్ ఉంటారు, అంటే నల్ల కడతాలు పెట్టుకొని టోపీలు పక్కకు పెట్టుకొని బ్యాగులు లాంటి
ఈ జాకెట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, పక్కన నల్లటి గుట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఇప్పుడు అలాంటి వాళ్ళు కానీ, ఆఫీసర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు, ఈ మిగతా వాళ్ళు మంత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఇక మీదట కొన్నేళ్ళు ఎలా చూస్తారు? సామాన్యుడు కాదు ఇతను ఎవరు, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి పక్కకి లాగి ఒక్క నిమిషం పాటు మాట్లాడి మళ్ళీ పక్క పంపించాడంటే ఇతడెవరో తనకు కావాల్సిన వాడే అని చూస్తారు. అంటే మన గౌరవం మనిషిని బట్టి పెరుగుతుంది అన్నమాట. మన స్థాయి మనతో ఉండే వ్యక్తులను బట్టి పెరగాలి. దావీదు గారు ఏం చేస్తున్నారు అంటే, తనకి ఇహలోకంగా ఎవరూ తెలియదు, ఎవరు పట్టించుకోవట్లేదు కూడా, కానీ సంపూర్ణంగా దేవుడు మాత్రమే ఒక వ్యక్తిని పట్టించుకున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దావీదు గారు చెప్పలా, దేవుడు హృదయంలో చోటుని సంపాదించుకున్నాను రా అని దావీదు చెప్పట్లా. కానీ దావీదు గురించి ఎవరు చెప్తున్నాడు? సర్వోన్నతుడా. డ్రమ్ పెట్టుకొని కూర్చో, అది కీ 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 అంటుంది. నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎందరు ఉన్నా నాకు ఇలాలో, ఎందరు ఉన్నా నాకు ఇలాలో ఆదరణ నీవేగా. అక్కడే ఆదరణ సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గం నాయనా. ఎవరు ఉన్నా లేకపోయినా నీవుంటే చాలు. అందరూ వస్తారు, వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి అప్పటిదాకా ఉండి పసిగట్టి మనకు అవసరం ఉందని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు చాలామంది ఉంటారు. అడుగుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఎలా ఉంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నిండుగా బాగాలేదు అబ్బా పాపం అని ఎక్కడో ఉండి ఫోన్లు చేసి 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 అప్పటిదాకా కష్టపడినోడు ఇంకా బాగుందిలే ప్రశాంతంగా ఉందని చెప్పి వదిలేసి వెళ్ళిపోతారే, అప్పుడు ఎంటర్ అవుతారు వీళ్ళు. పేరంతా వీళ్ళకి, కష్టమంతా వాడికి. లాస్ట్లో వచ్చి మరలా ఇంత లావు ఇంత పొడుగు మాటలు ఏం చెప్తారు తెలుసా? ఇట్ట కాకుండా ఆ రోజు సింహపూరికి వచ్చింటే బాగుండేదా, సింహపురి కాకుండా బొల్లానికి వింటే భలే ఉండేది అసలు. ఆడ ఎంత అమ్మని అదేదో మొదట రారు వీళ్ళు. ఉదాహరణ చెప్తున్నా, ఇల్లు కడుతున్నాము, కట్టేటప్పుడు రారు దగ్గరికి, కట్టేసి అయిపోయి ఇంటి ఓపెనింగ్ పెట్టి బిర్యానీ పెడతాం చూడు, అప్పుడు వచ్చి గోడలంతా ఒక లాగుంది. మరలా రోజు మందాన్నే తిరుగుతుంటారు వీళ్ళు. మన అప్పుల పాలు అయిపోతుంటాం అనుకో, రే రే ఏందిరా బాబు తింటామని అనుకో, కడుపు నిండా తిరుగుతున్నాను అనుకో, రే బాబు సంపాదించుకుంటున్నావా, 2 రూపాయలు దాచిపెట్టుకో, పిల్లలు ఉన్నారు వెనకాల, ఆడపిల్లలు ఉన్నారు వెనకాల, ఇవన్నీ చెప్పరు. అప్పులు అయిపోయిన తర్వాత వాడంతేలే ఇందులో మందులా లేకుండా ఖర్చులు పెట్టుకొని. ఒకవేళ ఇనే వ్యక్తి కాకపోతే వదిలేయచ్చు, దానికేం కాదు.
ఇది చెప్పకూడదు, అది చెప్పకూడదు. అప్పుడు బాగున్నప్పుడే ఏదైనా, అవసరం ఉన్నప్పుడే ఎంతైనా, ఆపదలో ఉన్నప్పుడే ఎక్కడైనా ఎప్పుడైనా సహాయపడగలిగితే సహాయపడాలి, లేకపోతే మౌనంగా ఉండడం చాలా శ్రేష్టం. అందరినీ ఆధారం చేసుకున్నాడు సౌలు, కానీ ఎవరు దగ్గరకు రాలేకపోయారు. దేవుని ఆధారం చేసుకున్నటువంటి దావీదు గారు మాత్రం ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మదిని కలుగు చేయడానికి ఇష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదు భక్తుని గురించి దేవుడైనటువంటి యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్తాడు. కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుని హృదయ అంతరంగంలో స్థానం సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా మీకు? దేవుని హృదయంలో స్థానం సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో వినండి జాగ్రత్తగా. ఏమంటాడు ఆయన? 27వ కీర్తన 7వ వాక్యం ఏమంటాడు? యెహోవా నేను కంఠధ్వని ఎత్తి. ఎవరు చెప్తున్నాడు అంటే మెన్షన్ చేస్తూ. అల్లా ప్రార్థనలు చేయకూడదు, చండాల ప్రార్థనలు కొన్ని ఉంటాయి, దెయ్యాలు చేసే ప్రార్థనలు కొన్ని ఉంటాయి, అవి చేయకూడదు. మనం తెలిసి తెలియనప్పుడు చేసాం, అది వదిలేయండి. ఏది? ప్రభువా నేను కుక్కను నాయనా, నేను నక్కను ప్రభువా, నేను గాడిద లాంటిది అన్నాయా, గాడిద లాంటి ఉన్నాయా, అవన్నీ చండాలమైన పదాలు, అవి వాడకూడదు. ఇంకా కూడా మనం తెలియనప్పుడు వాడాం, వదిలేయండి. ప్రభు ఏమంటాడు? నిన్ను నా అరచేతులలో చెక్కుకొని నా క్రొత్త పేరు నీకు పెట్టి నా రక్తం నీ మీద ప్రోక్షించి నా రూపమును నా స్వరూపమును నా సొగసును నీకు ఇచ్చిన తర్వాత నువ్వు నా బిడ్డవి అని నువ్వు చెప్పడం కాదు, లోకం ఏం చెప్పొద్దు మన గురించి, లోకమే చెప్పొద్దు కదా మన గురించి. మీరు దేవుడు నమ్ముకున్నారా? అవునమ్మా, వీళ్ళు దేవుడు బిడ్డలు అంటారు, పంది బిడ్డలు అని చెప్పట్లా లోకం మనల్ని, కుక్క బిడ్డలు అని చెప్పరు లోకం మనల్ని, గాడిద బిడ్డలు అని చెప్పరు లోకం మనల్ని. రే వాళ్ళకి అన్నం పెట్టంటే ఒరే దాంట్లో రక్తం వేసి ఉండేసాం, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు తినరా అంటే మనకంటే ముందు మన గురించి అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎవరు అయ్యానంటే దేవుని పిల్లలు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె. ఇప్పుడు మనం ఎవరు? దేవుని పిల్లలు, దేవుని సొత్తైన జనాంగం. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటయ్యానంటే, యెహోవా, యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, ఇది మన నోటికి రావాల్సినటువంటి మాట. ప్రార్థన ఎలా చేస్తున్నాడు చూడండి. యెహోవా నా కంఠధ్వని ఎత్తి నీకు ప్రార్థించుచున్నాను తండ్రి, నీకు మొరపెడుచున్నాను ప్రభువా, నా మనవి ఆలకించయ్యా. అసలు దావీదు గారు చెప్పాల్సిన మాట కాదు ఇది. ఒక పార్టీని నమ్ముకొని కొన్ని సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఉన్నాను. పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు చెప్పండి సార్, అయ్యా మీరు చెప్పండి పార్టీ నాయకుడికి అనకూడదు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నాను కనుక నాకు స్వతంత్రం ఉంటుంది. నేను ఎవరికి వెళ్ళి అడగొచ్చు పార్టీ నాయకుడిని. ఆ పార్టీలకు 2 రోజులు, ఈ పార్టీలకు 2 రోజులు, ఆడికి 2 రోజులు, ఈడకి 2 రోజులు పరుగులు ఎడుతున్నాం అనుకో, మనకు అంత హక్కు ఉండదు మాట్లాడడానికి. మొహం మీద కొడతారు. అది చెప్తూ కొడతారా, చేపతో కొడతారా పక్కన పెడితే, ఒరే నువ్వు ఏ రోజు కూడా పార్టీలో స్థిరంగా లేవు కదా, నువ్వేదో దబాయించి అడుగుతున్నావు, ఉండేవాళ్ళు అడగట్లేదు కదా రాని అన్న మాట్లాడతారు. అట్లాగే నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండి, దేవుని ఆరాధించేటువంటి బిడ్డవై ఉండి, దేవుని సొత్తైన జనాంగంగా మార్చబడినటువంటి బిడ్డవైతే నువ్వు దేవుని నేరుగా అడగాలి. ఏమని అడగాలి? దేవా నీ సన్నిధిలో చేరి నేను ప్రార్థన చేస్తున్నాను నాయన, నీ సన్నిధిలో చేరి నేను మొరపెడుతున్నాను ప్రభు, నాకు ఉత్తరమే, నాకు జవాబుని దబాయి. కానీ ఎలా అడగాలో తెలుసా? చూడండి ఎలా అడుగుతాడు. యెహోవా నా కంఠధ్వని ఎత్తి, ముక్కులో హృదయంతరంగా ఎరిగిన దేవుడే ఆయన. కానీ నీ బాధ ఏంటో తెలియాలి కదా, నీ ఆవేదన ఏంటో తెలియాలి కదా, అపవాదికి వినపడాలి కదా నీ ప్రార్థన. అపవాది మరలా అడ్డుపడి నీకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆగనీయకుండా చెయ్యాలి అంటే ముందు నీ ప్రార్థన అపవాదికి కూడా వినపడాలి. ఒరే వాడు నిజంగా ప్రార్థనాపరుడే గనక, నీతిమంతుడే గనక ఈరోజు ఇంత గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనకు మనం అడ్డం పోకూడదని అపవాదికి కూడా అర్థం కావాలి. దేవునికి స్తుతి కలుగును గాక. నా కంఠధ్వని ఎత్తి ప్రార్థించుచున్నాను నాయన, నాకు కరుణతో నన్ను కరుణించు, కరుణతో నా ప్రార్థన ఆలకించు, కృపతో నన్ను ఆలకించు. కరుణతో, కృప కలిగిన దేవుడు మన యేసయ్య, కరుణ కలిగిన వాడు మన యేసయ్య, ప్రేమ కలిగిన వాడు మన యేసయ్య. ఎవరో పాడతారు, ఎవరో రాశారు, దానియేలు అనుకుంటా, ప్రేమ పూర్ణుడా నీ ప్రేమే శాశ్వతం, ఎంతో శ్రేష్టమైనది నీ ప్రేమలో కమ్మదనం అని పాడతాడు.
నా అబ్బాయి మొన్న నేను రాసి పాడినటువంటి పాటకి మ్యూజిక్ చేసిన ఆ పిల్లోడే నన్ను స్టూడియో తీసుకెళ్ళి పాడిచ్చాడు. నేను రాసి స్టూడియోలోకి వెళ్ళి ఒక మంచి పాట పాడడానికి ప్రభు సహాయం చేశాడు. ఇట్లా ప్రేమపూర్ణుడైనటువంటి దేవుడు ఖచ్చితంగా మనల్ని మన మొర ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. ఆయన చూడండి ఏమంటాడు, దేవా యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకించయ్యా, కరుణతో నాకు ఉత్తరం ఇమ్మయ్యా అంటాడు. కరుణతో నాకు ఉత్తరం ఇయ్యా, కరుణతో నాకు ఉత్తరం ఇయ్యా, జాలి కలిగిన దేవ. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడంటే కరుణ కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, శాశ్వతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. ఇప్పుడు దావీదు గారు చేయించినటువంటి ప్రార్థన కూడా అదే, నేను నీ సన్నిధిలో విరిగి నలిగిన హృదయము గలవాడినై హృదయము గలదానని నేను ప్రార్థించుతున్నాను నాయన. నాలో గొప్పదంటూ ఏమి లేదు, ఒకవేళ ఉందంటే అది నీదే. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవే ప్రభువా, భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ధనం, ధనమైన ఘనతైన జ్ఞానమైన అంతా నీవిచ్చింది, నాదంటూ ఏది లేదు. ఒకవేళ ఉన్నా అది నీవిచ్చిందే తప్ప నా దగ్గర అయితే ఏమి లేదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వాక్యానుసారంగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మన బాధలు చెప్పుకుందాం, ప్రార్థన చేసినప్పుడు మన బాధలు చెప్పుకుందాం, ఎలాంటి సందేహం లేదు అందులో. కాకపోతే మొదట దేవుని గణపరిచి చెప్పేటువంటి బాధ కూడా ప్రార్థనాపూర్వకంగా చెప్పడానికి మనం ఇష్టపడాలి. దేవా నీవు కరుణ కలిగిన వాడివి, నీవు కృప చూపించేటువంటి దేవుడివి, నీ సన్నిధిని వెతికినటువంటి ఏ ఒక్కరిని కూడా అలక్ష్యం చేసి పక్కన పెట్టేసేటువంటి దేవుడు కాదు గనక నేను కంఠధ్వని ఎత్తి నీ సన్నిధిలో ప్రార్థించుచున్నాను గనక నాకు ఉత్తరం ఇయ్యయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. కంఠధ్వని ఎత్తి ఆర్భాటముతో, ఆనందముతో, ఆవేదనతో, ఆరాధనతో కంఠధ్వని ఎత్తి నీ సన్నిధిలో నేను ప్రార్థించుచున్నాను నాయన, నా ప్రార్థనకి చెవియొగ్గి నా ప్రార్థనకి జవాబిచ్చి నన్ను కరుణించయ్యా కృపతో, నన్ను కరుణించయ్యా కరుణతో అని ప్రార్థన చేస్తున్నాడు. మనం అలాగే చేయాలి ప్రార్థన. నీ కుక్క లాంటి దాన్ని, నక్క లాంటి దాన్ని, గాడిద లాంటి వాడిని, గాడిద లాంటి దాన్ని, ఇది కాదు ప్రార్థన. ప్రభువా నువ్వు మేలు చేయ ఉద్దేశించినటువంటి దేవుడివి, నువ్వు కృపను ఉద్దేశించినటువంటి దేవుడివి, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు నీవు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇలా చేయాలి ప్రార్థన. నాకు అయా కాలు నొప్పి, కుంటి నొప్పి, లేకపోతే ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ చేద్దాం. వీటితో పాటు దేవుణ్ణి ఘనపరుస్తూ వాక్యానుసారంగా ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి. దేవుని మహింపరచడం మనం నేర్చుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా మనం పాటలు పాడుతూ ప్రార్థించడం నేర్చుకోవాలి. పాటలు పాడుతూ ప్రార్థించడం నేర్చుకోవాలి. మేము తరఫీదు పొంది అభిషేకించబడినటువంటి సేవకులు వాక్యాన్ని ఎత్తి పాటలో పెట్టి పాడతారండి. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు, పగటికి పగలు రాత్రికి రాత్రి భజించే నామం. ఇది వాక్యం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవాను ఆరాధించుడి అనేది వాక్యం. కానీ దాన్ని పాట రూపంలో పెట్టి పాడతారండి. అలాంటి పాటలు పాడడం ద్వారా మనకేమవుతుందంటే వాక్యానుసారంగా పాటలు పాడి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధించడం అలవాటు అవుతుంది. కాబట్టి నేను ఫైనల్గా ముగించేపోయే ముందుగా మీకు చెప్పదలిచినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఎక్కువగా ప్రార్థనే చేయాలి. ఈరోజు మరలా కొన్ని టెస్టులు ఉన్నాయి, వెళ్ళి కొన్ని టెస్టులు చేయించాలి. కాబట్టి దేవునిని ఆరాధించకుండా మనం ఏ పని ప్రారంభించకూడదు అనేది ముందుగా సేవకులుగా మేము చెప్తాం కదా. కాబట్టి దాన్ని ఆచరించాలి, దానికి లోబడాలి, దానికి భయపడాలి. కనుక మేము ముందు ఆరాధించడానికి వచ్చాం. లేకపోతే విశ్వాస జీవితంలో ఉంటే అసలు వెళ్ళలేము.
రాలేం బయటికి. ఎందుకంటే బాగలేదన్న నెపంతో అట్లాగే ఆగిపోతాం, బాగలేదన్న సాగుతో అట్లాగే ఉండిపోతాం. కానీ మనం సేవకులు ప్రభుని ఆరాధించాలి. ఆరాధించడానికి కొంతమంది వస్తారు, వాళ్ళని ఎలాగైనా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలన్న ఉద్దేశం చేత వచ్చాము ఇక్కడ దాకా. ప్రియులారా, నేను ముగించబోయే ముందుగా చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవునిని గొప్పగా ఆరాధించండి, ప్రార్థన చేస్తూ ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ప్రభుని గణపరచండి, ప్రార్థనాపూర్వకంగా దేవుని మహింపరచండి. ఎప్పుడు కూడా పాటలు పాడుతూ 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 ప్రభుని గణపరచండి. పాటలు రావు అనుకున్న వాళ్ళు దేవదూతలతో సమానులు కాదు కదా, కనీసం విశ్వాస జీవితానికి కూడా సరిపడరు. ఎప్పుడు కూడా దేవదూతలు ఆరాధిస్తూనే ఉంటారంట. ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ఆరాధికులే, పాటలు పాడే వాళ్ళందరూ కూడా దేవదూతలే అనేది వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ప్రభుని ఆరాధిస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. చేసే ప్రార్థన కూడా దబాయించినట్టుగా కాకుండా దావీదు గారిలాగా వినయంతో విధేయతతో ప్రాధాయపడుతూ ప్రభు సన్నిధి నుంచి ఆశీర్వాదాలు పొందాలి అన్న ఉద్దేశంతో ప్రార్థన చేయాలి, ప్రభుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. అట్టి ఘనత అట్టి మహిమ ప్రభుకి చెల్లునుగాక. తద్వారా ఆశీర్వాదాలు ప్రభు మనకు అప్పగించునుగాక. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కంటే కూడా సమస్య రాకముందే ప్రభుని ఆరాధించడం మనం నేర్చుకోవాలి. దావీదు గారు లాగే కంఠధ్వని ఎత్తి ప్రార్థన చేసేటువంటి మనసు ప్రభు మనకు అప్పగించాలి. అట్టి కృప ఆశీర్వాదం ప్రభు మనకు అప్పగించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ప్రభుని గణపరచండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా దావీదు వలే ప్రార్థన చేస్తూ, దావీదు వలే నీ సన్నిధిలో మొరపెడుతూ, దావీదు వలే కంఠధ్వనితి ప్రార్థన చేసేటువంటి మనసును నాకు అప్పగించు ప్రభు అని ప్రార్థన చేస్తాను.